ఈ రోజు మనతో పాటు ఉన్నారు చైతన్య సారథి అవేర్నెస్ యుఎస్ఏ నుంచి ఫౌండర్ పూర్ణ బిక్కసాని గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చాలా రకాలుగా చాలా మంది చాలా చేస్తూ ఉంటారు. మీరు కంప్యూటర్స్ ఇన్నోవేట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? In the new world, we have decided that this is a technology world. The only way to excel in this technical world is to have a computer education. With no computer, particularly high schoolers, middle schoolers in India, what are they going to do? They have to have any infrastructure support for any business. The kids have to be trained enough to deal with computers, and they know enough so that every business can run. Quite honestly, India is doing extremely well. These 20,000 students that we are training today, they will be a backbone to rest of the technological work that is coming up. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 2015లో నేను ఇండియా వెళ్ళి ఈ సంస్థని స్థాపించాను, చైతన్య సారథి అనేది. మొదటి 2-3 సంవత్సరాలు పెద్దగా చేయలేకపోయాము. ఎందుకనంటే డబ్బు కూడా మేము ఎవరి నుంచి తీసుకోలేదు. నా సొంత డబ్బు పెట్టి ఈ వ్యవస్థ కానీ ఏర్పడితే అప్పుడు తర్వాత విరాళాలు అవి తీసుకోవాలని అలా చేసేసి ఫస్ట్ మొదటిసారి చేసింది ఏంటంటే 2 స్కూల్స్ ని యాజ్ ఐ చెప్పినట్టుగా ఒక 2 స్కూల్స్ ని ఏమంటారు అడాప్ట్ చేసాం. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను. అక్కడ స్కూల్స్ అన్నిట్లో కాంపౌండ్ వాళ్ళు కట్టాము. గర్ల్స్ స్కూల్స్ కి బాత్రూమ్స్, టాయిలెట్స్, సరే అది డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. నేను మళ్ళీ అక్కడికి పోయేసరికి నా మీద పూలదండలు కాండాలు వేసి ప్రమాణంగా బెగురుతూ ఉన్నారు. నా మనసులో ఎవరు పిలిచిందంటే ఈ పిల్లలకి మనం చేసింది ఏంటి, వాళ్ళ చైతన్యాన్ని ఏమి ఇంప్రూవ్ చేసాం, ఎడ్యుకేషన్ ఏమి ఇంప్రూవ్ చేయలేదు. అందుకోసమని నేను అది పెద్దగా వాళ్ళు అప్రిషియేట్ చేసిన నాకు మనసులో అంత సంతృప్తి లేదు. అయితే నెక్స్ట్ డే కల్లా ఇంకొక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో ఒక 10 కంప్యూటర్స్ మీద డస్ట్ నిండి ఉన్నది. ఇదేంటన్నా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు ఎప్పుడో 5 years క్రితం ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఆ ప్రోగ్రామ్ మీరు స్క్రాంప్ చేశారు. అయితే ఇమ్మీడియట్ గా తెలుసుకుంది ఏంటంటే అదే ఊళ్ళో ఒక డిజేబుల్డ్ అమ్మాయి, she instructed, she's very smart, she's technologically she can teach. On the spot I called the headmaster and I said we appoint her right away, whatever the salary she was getting, give the salary, and we repaired the 10 computers and started. That's how the computer literacy, it's not my genius part, it's just the situation dictated to me. Okay. Once I found out, every school you go the same problem. So we built, and now we have 50 schools right now.